అన్ని పార్టీలు ఢిల్లీ బాట పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏమో జంతర్ మంతర్ దగ్గర ధర్నానికి పోతుంది. రాష్ట్రపతిని గెలవడానికి పోతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏమో కవిత ధర్నాలు చేస్తుంది, ఢిల్లీకి పోతుంది. బీజేపీలు మొత్తం ఆనే ఉంటారు. మొత్తం బీసీ అంశం మీద మొత్తం ఢిల్లీ బాట పెట్టిన ఈ వారం రోజులు. ఏమన్నా దీని మీద సాధిస్తారా లేరా వీళ్ళంతా? మంచిదే, సాధించాలి. ఇప్పుడు ఎవరు చేసినా తప్పు పడ్డది ఏం లేదు. కానీ మీరు ఇప్పటికైనా రాజ్యాంగ నిపుణులతో ముఖ్యమంత్రి గారు కూర్చొని చర్చించాలి. రాహుల్ గాంధీ గారి దగ్గర పట్టుకుపోయి ఈ ఎక్స్పర్ట్ గ్రూప్ పట్టుకుపోయి రేవంత్ రెడ్డి గొప్పగా చేస్తాడని చెప్పుకుని కూడా లాభం లేదు. ఏనాడో ఓనాడు తప్పని తెలిసినాడు అంత పోతుంది కదా, ఉన్నది పోతుంది పోతుంది కదా, నీ వైభవం తగ్గిపోతుంది కదా. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నా, అరే మేము చేసినామా బాబు, మా గవర్నమెంట్ కు పవర్ ఉన్నది, మేము సర్వే చేసినాం, దాని మీద ఒక అధ్యయన కమిటీ వేసినాం, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారితో అధ్యయనం చేసినాం, మా గవర్నమెంట్ కు రూల్స్ తెలివయా, నువ్వు పెద్ద ఏదో చెప్తానంటే నేను చెప్పడానికి కాదు, ఉన్న విషయాలని చెప్తాను. పక్కన మహారాష్ట్ర రోజు కొట్టేసారు కదా, ఎలక్షన్ బీసీ రిజర్వేషన్ లేకుండా ఒడిశాలో వేరు కదా, నీకు ఉత్తరప్రదేశ్ లో జరిగింది కదా. అంటే నేను ఇంతతో కూడా సంధియకుండా ఉన్నామంటారా? నేను ఏమన్నా వీలైతే సుప్రీంకోర్టు, ఇప్పుడు హైకోర్టు వరకు ఇప్పుడు నువ్వు ఏం చేసినా కొట్టేస్తారు. సుప్రీంకోర్టు పోయినాక అసలు మజా తయారవుతుంది. ఇక ఆడ ఒక్కొక్కటి తేలుతాడు. ఇక దాని మీద పిటిషన్లు పడి ఇక వాదోపవాదాలకు తలకే పట్టుకోవాలి మనం. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి హైకోర్టు ఏదైతే గడువు ఇచ్చిందో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ 30 లోపు చేయాలని చెప్పి, ఆ తర్వాత ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉండగానే కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అదేమో రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నదేమో మొత్తం లోకల్ బాడీస్, ఇదేమో కేవలం గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చారు. ఇతనే రిజర్వ్ చేసి బిల్లులు ఆడి పంపిండు. రాష్ట్రపతి గారు గవర్నర్ గారు ఎట్లా సంతకం పెడతారు? సరే ఒక్కసారి పెట్టకపోతే ఇంకోసారి పెట్టాల్సి వస్తుంది కావచ్చు, రెండోసారి పెట్టాల్సిందే కదా, పెట్టాల్సి వస్తుంది కావచ్చు. కానీ ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నప్పుడు దానికి బలమైన కారణం చెప్తే అది ఎట్లుంటుందో మళ్ళీ ఆలోచించాలి. మనకు దానికి అవగాహన లేదు. ఒకసారి కాకపోతే రెండోసారి సంతకం పెట్టాలి. కానీ ఒకసారి రిజర్వ్ చేసి అదే అంశం మీద రాష్ట్రపతి గారిని కోరినప్పుడు రాష్ట్రపతి గారి నుండి తిరిగి రాకపోతే, సమాధానం రాకపోతే గవర్నర్ గారు తనంతట తాను నిర్ణయం తీసుకోవచ్చా లేదా? రాజ్యాంగ నిపుణులతో మాట్లాడాలి, నాకు అవగాహన లేదు. ఒకవేళ రెండోసారి పంపినప్పుడు సంతకం పెట్టింది అనుకోండి, అది న్యాయస్థానంలో బిగిపోతుంది. 50% దాటడం నీ అంతటా నువ్వు చట్ట సవరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాక ఈ సర్వే ఎందుకు, 160 కోట్ల లొల్లు ఎందుకు, ఈ ఢిల్లీలో పోయి ధర్నాలు చేసి ఎందుకు, ఇదంతా దందా ఎందుకు? ఎప్పుడు ఆనాడే మార్చుకుంటే అయిపో కదా. ఆర్డినెన్స్ ని గవర్నర్ యాక్సెప్ట్ చేస్తే కోర్టులు ఒప్పుకుంటా? అదే చెప్తున్నా, నువ్వు అంత సున్నితంగా 50% దాటే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఈ సున్నితంగా చట్ట సవరణ చేసుకొని ముందుకే పోతాం కదా. అంటే అభివృద్ధి విషయంలో ఆర్డినెన్స్ తీసుకురావడం వేరు, రిజర్వేషన్ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంలో ఆర్డినెన్స్ తీసుకురావచ్చా? తీసుకురావడానికి వీల్లేదు. ఎందుకంటే అది 50% దాటడానికి కావాల్సిన కారణాలని చెప్పాలి. రాష్ట్రపతి గారి దగ్గర నుంచి వచ్చి ఉంటే 31C కింద వచ్చి ఉంటే అవి చట్టాలు అయిపోతాయి. కాబట్టి నువ్వు వెంటనే అమలు రిజర్వేషన్ 42% అమల్లో పెట్టుకుని ఎలక్షన్ జరుపుకొని వాటి రక్షణ కోసం మళ్ళీ 9th షెడ్యూల్కి పోవాల్సిన అవసరం నీకు ఉండేది. అక్కడి నుంచి వస్తేలేవు, నువ్వు ఇక్కడికి పోతలేవు. ఇది ఒక ఇబ్బందికరమైన సన్నివేశం. వచ్చిన తర్వాత కూడా సరే వాటికి ప్రొటెక్షన్ కొంతకాలం ఉంటే ఉండవచ్చు, కానీ రావాలి కదా ముందు, పైనుంచి కిందికి రావాలి కదా. అది తాత్కాలికమే, అది పరిపూర్ణమైనది కాదు. నీకు పరిపూర్ణమైన రక్షణ ఉండాలన్నప్పుడు మాత్రం 9th షెడ్యూల్, దాన్ని కూడా ఛాలెంజ్ చేయవచ్చు, జ్యుడిషియల్ రివ్యూ పోతుంది. కానీ ఇంత భయం ఉండదు. అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సరే కదా, దానికి చర్చోపచర్చలు మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అది నడుస్తుంది దుకాణం, అదేం కాదు. ఇక ఇప్పుడు 4% ఆగినట్టుగానే తమిళనాడులో ఆగినట్టుగా ఇది కూడా అవుతుంది. కానీ ముందు ఇప్పటి వరకు దేశంలో ఒక తమిళనాడులోనే విద్యా ఉద్యోగ రంగాల్లో 69% ఉన్నది. లోకల్ బాడీస్ లేదు. లోకల్ బాడీస్ లో కూడా మళ్ళీ 50 లోపే, ఎక్కడే దేశం అంతా 50 లోపే. ఇవాళ మొదటిసారి లోకల్ బాడీస్ లో కూడా 50% దాటడానికి నువ్వు ప్రయోగం చేస్తున్నావు. ఒకవేళ నిలబడితే మొదటి రాష్ట్రం అవుతావు కదా, తమిళనాడు దేశంలో మొదటి రాష్ట్రం అవుతావు, దేశానికి రోల్ మోడల్ అవుతావు. కాబట్టి చిత్తశుద్ధిగా అంకిత భావంగా 42% నిలబెట్టేటటువంటి చర్యలు తీసుకుంటలేరు. ఏ మాత్రం అవకాశం ఉన్నా కోర్టులలో వీగిపోయే విధంగానే ఇప్పటి వరకు అన్ని ప్రయోగాలు ఉన్నాయి. కాలయాపన అనుకోవచ్చా? అయితే కాలయాపన కావచ్చు, తప్పుతో పట్టించుడు కావచ్చు, లేకపోతే కోర్టులలో కొట్టేస్తే మళ్ళీ పాత రిజర్వేషన్లతో పోతాం అనేటువంటి విధానం కావచ్చు. కాబట్టి అయితే ఈ లోపు మాలాంటి వాళ్ళం అందరుకున్నాం కాబట్టి ఏమైపోయింది, ఈ ఆయనకు విధులేని పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో ఉండే ప్రజలు చాలా మంది ఎదురు చూస్తున్నారు లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం. ఆశావాహులు గాని ప్రజలు గాని ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు అవుతాయా, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టున్నారు. సో ఇది అవుతుందా కాదా, అసలు ఎట్లయితే గ్రామాలు ఉన్నటువంటి ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీరేమైనా చెప్పగలుగుతారా? తప్పనిసరి. ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి బిల్లులు వచ్చినాయి అనుకోండి, అంటే రాష్ట్రపతి సంతకం పెట్టగానే చట్టాలు అయిపోతాయి. ఆ చట్టాలు వెనక్కి వస్తే 42% ఎలక్షన్ పోవచ్చు. దాన్ని మళ్ళీ ఎవడైనా ఛాలెంజ్ చేసి మళ్ళీ గొడవేందులోపు ఈ లోపు ఎలక్షన్లు నడిపించేసుకోవచ్చు. ఒక్కసారి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందంటే ఏం కాదు. ఇక అసలు రాష్ట్రపతి నుంచి రాకపోతే కాదు, ఆర్డినెన్స్ నిలబడదు.
కాబట్టి రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ధర్నా చేస్తామంటే నడవదు. నువ్వు రాష్ట్రపతి గారి దగ్గరికి ఒక అఖిలపక్షం తీసుకుపోయి నువ్వు నీ న్యాయ నిపుణులతో వాళ్ళు చర్చోపచర్చలు చేసి వారిని ప్రసన్నం చేసుకొని న్యాయబద్ధంగా వాటిని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర బిల్లులుంటే నువ్వు ధర్నా చేస్తే రాజకీయంగా నడుస్తుంది. రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నప్పుడు ధర్నా చేయడం అనేది రాజ్యాంగ అధిపతుల మీద నువ్వు ధర్నా చేసినట్టు రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే నువ్వు ఆ 50% దాటడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకున్నావా లేదా, ఆ విధమైనటువంటి గణాంకాలు, ఆ విధమైనటువంటి అనాలిసిస్ పార్ట్స్ దాంట్లో ఉన్నాయా లేవా, ఆ నివేదికలు ఉన్నాయా లేదా అని డౌట్. ఎందుకంటే నువ్వు ఇక్కడ కూడా బయటపెట్టలే, నువ్వు చెప్తున్న డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ బయటపెట్టలే, నీ సర్వే రిపోర్ట్ బయటపెట్టలే, నీ సుదర్శన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ బయటపెట్టలే, అసెంబ్లీలో పెట్టలేదు, చర్చ చేయలేదు. మరి అక్కడి పంపినా అని చెప్తే దాన్ని ఎట్లా నమ్ముతాం మనం? హైకోర్టు ఇచ్చింది సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్స్ జరగాలి అని. అసలు జరుగుతాయా ఎలక్షన్లు? జరగవండి. ఎట్లా జరుగుతాయి? ఈయన 42%తో జరపాలంటే జరగవు. వాళ్ళు 42 లేకుండా జరుపుకుంటావు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితులలో మేము స్థానిక సంస్థల ఎన్నికలలో 42% ఇచ్చే ఎలక్షన్లకు పోతాం అంటున్నారు. చాలా మంచిది. ఇది సింగిల్ బెంచ్ ఇచ్చిండండి, డివిజన్ బెంచ్ పోవచ్చు. మాకు మా పరిస్థితులు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి, మేము ఆర్డినెన్స్ అన్నాం, గవర్నర్ గారు చేస్తలేరు, మా కమిట్మెంట్ ప్రకారం మేము పోలేకపోతున్నాం కాబట్టి మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి ఆర్జీ పెట్టుకుని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. సీజే గారి బెంచ్, డివిజన్ బెంచ్ లో గౌరవ చీఫ్ జస్టిస్ గారు అవకాశం ఇస్తే 3 నెలలు సమయం ఇవ్వచ్చు. ఈ 3 నెలల్లో మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఇప్పుడు కూడా నాలాంటి వాళ్ళని చెప్పేది ఏంటంటే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ పద్ధతులన్నీ తప్పులు సరిదిద్దుకొని పోండి. మీరే హీరో, నిజంగా రోల్ మోడల్. లోకల్ బాడీస్ లో తొలిసారి 42% రిజర్వేషన్లు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. శాస్త్రీయంగా వీలైతుంది. ఇది సరైనటువంటి పద్ధతిలో సరైన రీతిలో వెళ్తే గనక అవుతుంది. పోతలేరు కాబట్టి నిలబడదు. నేను ఎవరితోనైనా ఛాలెంజ్ గా నిలబడి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఎంత పెద్ద రాజ్యాంగ నిపుణులు వచ్చినా నేను మాట్లాడతా, నేను ఆర్గ్యుమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా జాతికి 42% వస్తానంటే నేను ఎంత సంతోషపడతాను. అరే మా వాళ్ళంతా మా చిన్న కులస్తులు అందరూ కూడా అందరూ వార్డు మెంబర్లు అవుతారు, సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారు.